పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ సీఐ చిన్న మల్లయ్యపై అత్యాచార కేసు నమోదు కావటం సంచలనం సృష్టిస్తోంది. తనను బలవంతంగా లోబరుచుకున్నాడంటూ ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఇప్పటికే పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ లో ఉన్న చిన్న మల్లయ్యపై తాజాగా ఈ కేసు నమోదైంది. పోలీసులు బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి విచారణ వేగవంతం చేశారు. గతంలో వినుకొండ టౌన్ సీఏగా పనిచేసిన అధికారిపైనే ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావటం స్థానికంగా చర్చనీయాంశమైంది. పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ సీఐ చిన్న మల్లయ్యపై అత్యాచార కేసు నమోదు కావటం సంచలనం సృష్టిస్తోంది. తనను బలవంతంగా లోపరుచుకున్నాడంటూ ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ లో ఉన్న చిన్న మల్లయ్యపై తాజాగా ఈ కేసు నమోదైంది. పోలీసులు బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి విచారణ వేగవంతం చేశారు. గతంలో వినుకొండ టౌన్ సీఏగా పనిచేసిన అధికారిపైనే ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, విచారణ ఎంతవరకు వచ్చింది, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే సిఐ చిన్నమల్లయ్య మరో వివాదంలో ఇరుక్కున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండ టౌన్ స్టేషన్ లో అయితే సిఐ చిన్నమల్లయ్యపై రేప్ కేసు అయితే నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న సాయంత్రం వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో చిన్నమల్లయ్యపై లైంగిక దాడి చేశారని చెప్పి ఒక మహిళ ఆరోపణ చేసి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. తనపై చిన్నమల్లయ్య నిన్న ఉదయం తను ఉంటున్న కోళ్ల ఫారం దగ్గరకు వచ్చి తనపై చిన్నమల్లయ్య కత్తి చూపించి బెదిరించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పేసి ఒక మహిళ అయితే నిన్న టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ కంప్లైంట్ ఇచ్చిన అనంతరం పోలీసులు కూడా దాని మీద ఎంక్వైరీ చేసి కేసు కట్టడం కూడా జరిగింది. అయితే ఆ మహిళని వైద్య పరీక్షల నిమిత్తం వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారు. అయితే ఏదైతే నిన్న ఈ అఘాత్యానికి పాల్పడినటువంటి సిఐ చిన్నమల్లయ్య నిన్న అక్కడ అదే కోళ్ల ఫారం లో తన నివాసంలోనే ఉన్నట్టు పోలీసులకు అయితే సమాచారం రావడం అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూడంగా చిన్నమల్లయ్య అయితే అక్కడి నుంచి పరారైనట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు చిన్నమల్లయ్య అయితే అజ్ఞాతంలో ఉన్నట్టు మనకున్న సమాచారం. ఏదైతే నిన్న వినుకొండలో ఇంత దారుణమైన ఘటన చోటు చేసుకోవడంపై వినుకొండ ప్రజలు కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. వినుకొండ టౌన్ లో గతంలో సీఏగా పనిచేసిన చిన్నమల్లయ్య ఇంత అఘాత్యానికి పాల్పడటంపై పోలీసులు కూడా ఒకసారిగా ఉలిక్కిపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. గతంలో వినుకొండ పోలీస్ స్టేషన్ లోనే అతను సీఏగా విధులు నిర్వహించాడు. ఆ విధులు నిర్వహించిన సీఐనే ప్రజల పక్షాన ఉండాల్సిన ఒక సిఐ ఇలా మహిళలపై అఘాత్యాలకు పాల్పడటం ఎంతవరకు సమన్వితం అని చెప్పేసి ప్రజలు కూడా ప్రజలు ఇటు ప్రజా సంఘాలలో కూడా చిన్నమల్లయ్యపై కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్నటువంటి చిన్నమల్లయ్య. ఓకే రైట్, థ్యాంక్ యూ స్వామి.